ఏంటా శబ్దం? చాలా పెద్దగా వినిపించింది. ఇలాంటి సౌండ్ మనం మొదటిసారి వింటున్నాం. చూద్దాం పదండి. స్టార్ట్ చేసుకుందాం పదండి. రెండు సార్లు క్షమించాను, ఇది మూడోసారి. అనవసరంగా నా కోపం తెప్పించొద్దు. అప్పు ఏంటిది? ఏమైంది? బాగానే చేస్తున్నావు కదా, మళ్ళీ నవ్వేంటి? సారీ సారీ సారీ, ఈసారి డెఫినెట్ గా చేస్తాను. సారీ, వన్ మోర్ టేక్. ఇందాక కూడా అదే చెప్పావు. సారీ సారీ సారీ. సరే వెళ్ళు వెళ్ళు, గో. బాయ్స్ రెడీ? మూడ్ మూడ్. అప్పో మూడ్. అప్పో సరిగ్గా చేయాలి. రెడీ బాయ్స్? కెమెరా రోలింగ్, యాక్షన్. వద్దు వద్దు వద్దు. అప్పో దిస్ ఇస్ టూ మచ్. సరిగ్గా చేయి. టిఫిన్ మార్నింగ్ బాగానే చేసావుగా. రెడీ? బాబు తనేమో అనుష్క కాదు, అప్పు. ప్రొఫెషనల్స్ ని తీసుకొస్తే డబ్బులు ఖర్చు అవుతాయని ఫ్రెండ్స్ ని తీసుకొచ్చావు. అలవాటు లేని పని చేయాలంటే ఎవరికైనా కష్టమే. ఏ భయపడటం కూడా కష్టమేనా? మన సీన్ గారు చూడు, యాక్షన్ చెప్పినా చెప్పకపోయినా భయపడుతూ ఉంటాడు. రెడీ? అప్పో సీరియస్. కెమెరా రోలింగ్, యాక్షన్. యాక్షన్ అప్పో. అప్పు యాక్షన్. రే తను దెయ్యం కాదురా, మనిషిలాగే ఉంది. దెయ్యాలు కూడా మనుషులాగే ఉంటాయిరా, మీరు నమ్మకండి. దగ్గరికి వెళ్ళి చూద్దామా? వద్దురా, అది పెద్ద కరా, మీకు అర్థం కావట్లా. ఐ థింక్ తను నిజంగానే మనిషి. పదండి చూద్దాం. మీరు ఎవరు? మీరంతా అక్క, నువ్వు దెయ్యాని కాదు కదా? ఏయ్ ఏంట్రా మాటలో? సారీ అండి, మేమందరం స్టూడెంట్స్, యాడ్ ఫిల్మ్ తీయడానికి అడవికి వచ్చాం. అక్క నిన్నొకసారి పట్టుకోవచ్చా? నేను కాదు సుబ్బు 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 పట్టుకుంటుంది. హాయ్, నేను సుబ్బు, సుబ్బలక్ష్మి. నేను జ్యోతి. హాయ్, దిస్ ఈజ్ అపూర్వ. హాయ్, ఐఎమ్ జాన్. ఐఎమ్ రాకీ, డైరెక్టర్. అక్క నేను సీను. అక్క కొంచెం నీ కాళ్ళు చూపిరాదే ఒకసారి. సారీ అండి,
వాడు మిమ్మల్ని దెయ్యం అనుకుంటున్నాడు. అవును, మీ పేరేంటి? మీరు అడవిలో ఏం చేస్తున్నారు? నా పేరు గౌతమి. నన్ను ఒక దుర్మార్గుడు తరుముతున్నాడు. తీసుకెళ్ళండి, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. మా ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి. అయ్యో, మీరింత ప్రాబ్లంలో ఉన్నారా? వాడు నన్ను వెంటాడుతూ ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉండుంటాడు. డోంట్ వరీ, మేము మిమ్మల్ని కాపాడుతాం. గౌతమ్ గారు, మీరేం భయపడకండి. ఈ నైట్కి మీరు మాతోనే ఉండండి. రేపు మార్నింగ్ మా కోసం వెహికల్ వస్తుంది. రేపు మిమ్మల్ని సిటీలో వదిలిపెడతాం. చాలా థ్యాంక్స్ అండి. నన్ను వెతుక్కుంటూ నా భర్త కూడా ఈ అడవిలోకి వచ్చాడు. ఆయన కనిపించినా చాలు. ఇది చాలా పెద్ద అడవి, వెతకడం చాలా కష్టం. మీరు మాతో రండి. అవునండి, మీ హస్బెండ్ రేపటిలో కనిపిస్తే లక్కీ, లేదంటే ఆయనే సిటీకి వస్తారు. రండి, వెళ్దాం. రాకీ, ఈ రోజుకి ప్యాకప్ చెప్పేద్దామా? మన అప్పు యాక్టింగ్ చూసి ఎప్పుడో ప్యాకప్. గో. పదండి. పదండి. గౌతమే, 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 గౌతమే. వస్తూనే ఉండు. అడుగు, వాడే వాడే వాడే. మనం వెళ్ళిపోదాం, వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం, వాడు వచ్చేస్తున్నాడు. వెళ్ళిపోదాం. ఏంటి గౌతమి, నన్ను వదిలేసి వచ్చేసావు? ఎవరు వీళ్ళంతా? మేము తన ఫ్రెండ్స్. ఫ్రెండ్సా? హాయ్. అయినా ఫ్రెండ్స్ కనిపిస్తే వదిలేసి వచ్చేస్తావా? రా. తను రాదు.
అయితే మ్యాటర్ మొత్తం మీకు చెప్పేసింది అనమాట. అమ్మాయిలకి ఊళ్ళల్లో సిటీల్లోనే కాదు అడవుల్లో కూడా రక్షణ లేదని అర్థమైంది. అంటే ఇప్పుడు మీరు దాన్ని కాపాడతారనమాట. డౌటా? చూడండమ్మా, ఈ అడవికి మీరేదో సరదాగా వచ్చుంటారు, కానీ నేను సీరియస్ గా వేటాడడానికి వచ్చాను. ఈ అడవిలో ఉన్న మృగాల కన్నా ప్రమాదం నేను. దాన్ని వదిలేసి మీ దారి మీరు చూసుకోండి. మా దారి ఇదే. ఆపదలో ఉన్న సాటి ఆడపిల్లని ఆదుకోకుండా వెళ్లే దారి చెడ్డదారి అవుతుంది. ముక్కు ముఖం తెలియని దానికోసం ఎందుకురా మీ ప్రాణాలు పోగొట్టుకుంటారు అనవసరంగా? ఆ మాటే నీకు చెప్తున్నాం. పరాయి స్త్రీని కోరుకొని నీ ప్రాణాలు పోగొట్టుకోకు. నా కోపం వస్తే నేను మనిషిని కాదు. సాటి మనిషికి కష్టం వస్తే ఆదుకొని వాళ్ళు మనుషులే కారు. ఆఖరిసారిగా చెప్తున్నాను, దాన్ని వదులుతారా లేదా? నీకు చేతనైతే మమ్మల్ని దాటి తనని తీసుకువెళ్ళు. అంతమనగలరా మీరు? దిక్కులేని చావు చావడానికి మీరు ఈ అడవికి వచ్చారు.
నిజంగా పోయాడంటావా? వీడిని చంపడం క్రైమ్ కూడా కాదు. వీడు పెద్ద క్రిమినల్. వీడిపై చాలా కేసులున్నాయి. ఒకవేళ పోలీసులకు తెలిసినా నేనే చంపానని ఒప్పుకుంటాను. నీపై ఏ కేసు ఉండదు. పదండి వెళ్దాం. పూడ్చిపెట్టి వెళ్దామా? వద్దు. వాడిని వాడు మృగం అనుకుంటున్నాడు కదా, అలాగే ఉండనివ్వండి. సాటి మృగాలు వాడిని పీక్కు తింటాయి. పదండి వెళ్దాం. పదండి పదండి, పదండి. పదండి. ఏంటండి? ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతానండి. ఎక్కడికి వెళ్తారు? ఈ కాలిబాట పట్టుకుని మెయిన్ రోడ్డుకి వెళ్తాను. అన్ని కాళ్ళు బాటలు అడవిని దాటించలేవండి. అవునండి, ఈ అడవిలో ఏ బాట ఎటుపోతుందో ఎవరికీ తెలీదు. అయినా ఇంత అడవిలో ఒంటరిగా ఎలా వెళ్తారండి? నాకున్న ఏకైక భయం శత్రు. వాడు చచ్చిపోయాడు. నాకు ఇంకేం భయం లేదు. అడవిలో మానవ మృగాలే కాదు మేడం, అడవి మృగాలు కూడా ఉంటాయి. వాటి వల్ల కూడా అపాయం రావచ్చు. అవునండి, అనవసరమైన రిస్క్ ఎందుకు? రేపు ఎలాగో మా వెహికల్ వస్తుంది, అందరం కలిసి వెళ్ళిపోదాం. లేదు, ఈ అడవిలోనే నన్ను వెతుక్కుంటూ వచ్చిన నా భర్త ఉన్నాడు. ఆయన్ని నేను కలుసుకోవాలి. మీ వారి దగ్గర ఫోన్ ఉందా? ఉండే ఉంటుంది. ఆ, ఒకసారి ట్రై చేయండి. ఆ, సిగ్నల్ లేదు. సిగ్నల్ వచ్చినప్పుడు ఆయన నెంబర్ నాట్ రీచబుల్ అని వస్తుంది. డోంట్ వరీ, సిగ్నల్ అప్పుడప్పుడు టచ్ అవుతుందన్నమాట. ట్రై చేస్తూ ఉంటే కాల్ తప్పకుండా కనెక్ట్ అవుతుంది. మాతో వచ్చి ఆ పని చేయండి. గుడ్ ఐడియా. రండి మేడం. అవును మేడం, మాకు కూడా ఒక మెంబర్ పెరిగినట్టు ఉంటుంది, ధైర్యంగా ఉంటుంది. ప్లీజ్, మీరు మాతో ఉండడమే సేఫ్. ఆలోచించండి. ఇంకేం ఆలోచించకండి, రండి. ఈ హౌస్ మనదేనండి. నైట్కి మన షెల్టర్ ఇక్కడే. ఏంటి మేడం, బిల్డింగ్ చూస్తుంటే భయంగా ఉందా? ఏం భయం లేదండి. నిన్న నైట్ మేము ఇక్కడే స్టే చేశాం. చూడ్డానికి భయంకరంగా ఉంటుంది, కానీ ఈ అడవిలో ఇదే సేఫ్ ప్లేస్. లేదా
నేను ఈ హౌస్ గురించి ఇంకో రకంగా విన్నాను.